సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒకరు. కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రభాస్ తన నటనతో తక్కువ టైంలో స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్గా గుర్తింపు పొందారు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఇక ప్రభాస్ సినీ కెరియర్ పక్కన పెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన ఇతరులకి ఎంతో మంచి గౌరవ మర్యాదలు ఇస్తారు. అలాగే వారికి కడుపు నిండా భోజనం పెట్టి ఆకలి తీరుస్తూ ఉంటారు. ఇలా ప్రభాస్ గొప్పదనం గురించి ఎంతోమంది సెలబ్రిటీస్ పలు ఇంటర్వ్యూలు కూడా చెప్పారు. ఇకపోతే టాలీవుడ్ హీరోయిన్ మాత్రం ప్రభాస్ గురించి చేసిన ఆరోపణ సంచలనంగా మారింది. ప్రభాస్ కారణంగా తాను నరకం అనుభవించానని, ప్రతిరోజు ఏడ్చేదాన్నంటూ సంచలన కామెంట్స్ చేశారు. మరి ఆ హీరోయిన్ ప్రభాస్ కారణంగా ఇంతలా ఎందుకు బాధపడింది, అసలేం జరిగింది అనే విషయానికొస్తే టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి సక్సెస్ అందుకున్న వారిలో నిత్యా మీనన్ ఒకరు. అలా మొదలైంది సినిమా తర్వాత ఈమె హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది. అయితే గతంలో ఈమె ప్రభాస్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి. అలా మొదలైంది సినిమా నిత్యా మీనన్ కి ఫస్ట్ సినిమా. అప్పటి వరకు సినిమా ఇండస్ట్రీ అంటే తనకు కూడా తెలియదు. అయితే నందిని రెడ్డి అవకాశం కల్పించి బలవంతంగా ఈ సినిమాలో నటించేలా చేశారు. అయితే సినిమా ప్రమోషన్లో భాగంగా ప్రభాస్ మీకు తెలుసా అంటూ ప్రశ్నలు ఎదురుకావడంతో ఈమె నాకు ప్రభాస్ అంటే ఎవరో తెలియదని సమాధానం ఇచ్చారు. అలా ప్రభాస్ ఎవరో తెలియదని ఈమె సమాధానం ఇవ్వడంతో ఒక్కసారి ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఆ ట్రోల్స్ చూసి ప్రతిరోజు ఏడ్చేదాన్ని, ఈమెను చాలా ట్రోల్స్ కూడా చేసేవారట. తరువాత కొద్ది రోజులు నరకం అనుభవించాను అంటూ తన బాధ కూడా బయటపెట్టింది. ఇలా ప్రభాస్ తెలియదు అన్నందుకే నా చేత ఫ్యాన్స్ నరకం స్పెల్లింగ్ రాయించారు. అందుకే ప్రతి ఒక్క విషయంలో నిజాయితీగా ఉండకూడదు అని ఆ రోజే డిసైడ్ అయ్యా అంటూ నిత్యా మీనన్ చేసిన కామెంట్స్ అయితే వైరల్ అవుతున్నాయి. ఇక నిత్యా మీనన్ కెరియర్ విషయానికొస్తే ప్రజెంట్ తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో వెబ్ సిరీస్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల ఈమె నటించిన తిరుచిత్రంబలం సినిమాతో ఈమెకు నటనకి గాను జాతీయ అవార్డు కూడా లభించింది. ఈమెకు 4 ఫిలింఫేర్ అవార్డ్స్తో పాటు 2 నంది అవార్డ్స్ కూడా సొంతం చేసుకున్నారు.